ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్పై సస్పెన్షన్ వేటు అయితే వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు పుష్పగుచ్చం అందించడం, సో పలు అంశాలు చర్చించడం కూడా ఈసీ కోడ్ని ఉల్లంఘించినట్లుగానే ఈసీ భావించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో అయితే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని కోరడం, ఆ తర్వాత అంజన్ కుమార్ కూడా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు 2+2 గన్మెన్లను ఏర్పాటు భద్రత ఏర్పాటు చేస్తామని, అలాగే ఎల్బీ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం, అలాగే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, అప్పుడే వెళ్ళి కలవడం కూడా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని భావించిన ఈసీ అయితే అంజన్ కుమార్పై వేటు వేసింది. సో చూడాలి మరి తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేటు ఎత్తివేస్తారా, ఈ వేటు కొనసాగుతుందో చూడాలి. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.